పాన్ మ్యాన్. ఈ మూవీ విషయానికి వస్తే ముందుగా బస్వ జోసెఫ్ మూవీస్ అంటే మినిమం గ్యారంటీ ఉంటుందని నాకు నమ్మకం. ఎందుకనంటే ఆయన ప్రీవియస్ మూవీ చూసుకుంటే వాటిల్లో మ్యాక్సిమం ఒక్కటి కూడా అంత తలపొడి తెచ్చిన మూవీస్ అయితే ఏమీ లేవు. సో అందుకనే ఈ మూవీ రాగానే నేనైతే చూసా, నాకైతే బాగా నచ్చింది. అసలు ఈ వేలో కూడా మూవీ తీయొచ్చు, అలాగే 2 hours బోర్ కొట్టిపోకుండా చూపించాలంటే మలయాళం వాళ్ళ తర్వాతే. అసలు ఈ యూనిక్ స్టోరీ లైన్ వింటుంటే చూస్తుంటే మతిపోద్ది. అసలు మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఏమో గోల్డ్ డీలర్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళేమో ముందు బంగారం ఇవ్వు, తర్వాత చదివింపులు వస్తాయి కదా, వాటిల్లో నువ్వు తీసుకుందువు కానీ అంటారు. అయితే పెళ్లి జరిగిద్ది, చదివింపులు లెక్కేస్తే మ్యాక్సిమం సగానికి సగమే వస్తాయి. సో అప్పుడు హీరో ఏమంటాడు, నా బంగారం నాకు ఇచ్చేయమంటాడు. కానీ వీళ్ళేమో ఇవ్వడానికి ఒప్పుకోరు. అయితే తీసుకుందామని పెళ్ళైన భర్త వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ భర్త ఏమో మరీ సైకోసాలేగాళ్ళలో ఉంటాడు. ఎందుకనంటే ఆడికి భార్య కంటే ఆ బంగారం మీద ఎక్కువ ఇష్టం. అందుకని ఆ బంగారం కోసం ఎవరినైనా కొట్టడానికే సిద్ధం, ఎవరినైనా చంపడానికైనా సిద్ధం. సో అందుకనే ఈ హీరోకి విలన్కి మధ్యలో ఈ బంగారం విషయంలో గొడవలు అవుతా ఉంటే లాస్ట్కి హీరో బంగారం తీసుకున్నాడా లేదా అన్నదే మూవీ లైను. సో ఈ మూవీ ఇలా ఇంత చిన్న లైన్ అని అనుకోవద్దు. మూవీ అయితే ఓవరాల్గా డీసెంట్గా బాగుంటుంది. సో 1 time వాచబుల్. అలాగే ఈ మూవీ మీరు చూసారా? అలాగే బస్వ జోసెఫ్ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే encourage new talent, please.